ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మొన్న 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు ముగిసినట్టు నుండి జూన్ 4వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేది ప్రతి ఒక్కరు కూడాను వేచి చూస్తున్నారు. ఆ ఫలితాల రోజు కోసం వేచి చూస్తున్నటువంటి ప్రజలు, అలాగే రాజకీయ విశ్లేషకులు అసలు ఏ పార్టీకి మెజారిటీ వస్తుంది, ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్న ఒక క్యూరియాసిటీ అయితే ఇటు ప్రజల్లోని అటు నిపుణుల్లోని ప్రతి ఒక్కరిలోని కూడాను ఇది చాలా ఎక్కువ శాతంగా ఉంది. అయితే అసలు ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస మండలం చింతాడ గ్రామంలోనైతే ఒక సంతకైతే రావడం జరిగింది. అసలు ఈ సంతలోని ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఇక్కడ జరుగుతున్నటువంటి సంతలోని అసలు ఏం జరుగుతుంది, ఈ ప్రజలు ఓటేసారా లేదా, అసలు వేస్తే గనక ఎటువంటి ఫలితాన్ని వీళ్ళు ఆశిస్తున్నారు అనేది అయితే చూద్దాం. అయ్యా ఏం పేరు నీ పేరు? ఓటేసావా లేదా? చూపించు. చూస్తే కనుక ఓటు అయితే వేశారు కానీ అయ్యి ఏం పేరు నీ పేరు? బేరం అవ్వలేదు ఇంకా. ఈరోజు సంతలో ప్రతి ఒక్కరు కూడాను ఈ గొర్రెలు మంద అయితే ఇక్కడ ఉంది. అయితే మందని అయితే అసలు బేరసారాల్లో అయితే చాలా బిజీగా ఉన్నారు. అయ్యా ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నా పేరు రాములు. రాములు. ఏ ఊరు మీది? మాది సన్పులంపేట. సన్పులంపేట. ఓటు వేసావా? ఓటేసాను. ఏ చూపించు ఒకసారి వేలు. ఏ దొంగతనం ఎవరు అసలు ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నావు? ఎవరో వస్తారు వేసినాం కదా. ఎవరు వస్తారు? వీళ్ళిద్దరిలోనే దశమంది వస్తారు. ఈ రోజు వర్షం పడుతుందా పడదంటే ఏం చెప్తావు? వర్షం పడితే పడుతుంది, లేకపోతే లేదు. అదే ఎవరండి మీది? సనపలంపేట. ఓటేసారా? చూపించండి, మా కెమెరాకి చూపించండి. ఓకే, అసలు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఏపీలోని ఇంతకు ముందైతే ఈ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ప్రజల్లోనైతే అసలు అంటే క్లియర్ కట్ గా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఎవరు వస్తారా ఏంటని ఒక కూటమి వస్తుంది. కన్ఫర్మ్. అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతారు? 99%. అంతే. ఇక్కడ సంక్షేమ పథకాలు అయితే ఇచ్చారు, అభివృద్ధి లేదు. మెయిన్ అభివృద్ధి లేని వచ్చి జనాలంతా మారిపోయారు. అంటే ఇక్కడ మీరు నియోజకవర్గం వైజ్ మాట్లాడుతున్నారా, జిల్లా వైజా, లేకపోతే స్టేట్ వైడ్ గా మాట్లాడుతున్నాం? మొత్తం ఉన్నాం. ఇక్కడ వస్తే వైసీపీకి 2 వస్తాయి. శ్రీకాకుళం వస్తే వైసీపీకి 2, మిగతాదంతా అటు కూటమి అయితే కన్ఫర్మ్ గవర్నమెంట్ కన్ఫర్మ్. చూస్తే కనుక ప్రెసెంట్ ఇక్కడ శ్రీకాకుళం అయితే కనుక వైసీపీకి ఒక రెండు సీట్లు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతాదంతా కూటమి అయితే ఫామ్ చేస్తుందని చెప్తున్నారు. బ్రదర్ ఏ ఊరు మీది? ఇక్కడే సార్. ఇక్కడ అంటే చింతాడ ఆంధ్ర వలస? సన్పులంపేట. ఓటేసారా? వేసాను సార్. సార్ మా కెమెరా చూపిస్తారా? ఓకే, అయితే అసలు ఏంటి ప్రెసెంట్ ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? ఏపీలో ఎవరు వస్తారని అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఏది ఫామ్ చేస్తుంది? తెలుగుదేశం వస్తుంది సార్ పక్క. ఏంటి అంత పక్క ఎలా చెప్పగలుగుతారు? ఎందుకంటే తొలకసారి అవకాశం అనేది ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ అవకాశాన్ని ఎలా అనేది సజీవం చేసుకోలేదు కాబట్టి, కొన్ని అనుకునే షరతులను బట్టి నెరవేర్చలేదు కాబట్టి ఇప్పుడు అందువల్ల కొద్దిగా ప్రజలు అనే విధాలుగా మారారు. అది విషయం. అయ్యా ఏం పేరు మీ పేరు? నా పేరు రమణమూర్తి. ఓటేసారా? ఇదే ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లోని ఏ గవర్నమెంట్ వస్తుంది, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది, వైసీపీ వస్తే బాగుంటుంది. వైసీపీ రావాలి. వైసీపీ వస్తే సంక్షేమాలే తప్ప అభివృద్ధి లేదని అంటున్నారు. అభివృద్ధి లేదు, ఎక్కడ అభివృద్ధి లేదు, ఏ విధంగా లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఎన్ని దగ్గర ఎన్ని ప్రాజెక్టులు ఇతను ఓపెన్ చేయలేదా, నీరు ఇవ్వలేదా, ఇది అవ్వలేదు. ఏదో ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ 8 కిలోమీటర్ల రోడ్డుకే అంతే తప్ప సంక్షేమం జరిగింది, అభివృద్ధి జరిగింది. పేద అట్టడుగు వర్గాలు ఉన్నలు పై స్థాయికి వచ్చారు. వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది, వాళ్ళ విలువలు పెరిగాయి, వాల్యూ పెరిగింది అనమాట. ఇప్పుడు నేను బాగున్నానంటే నేను కాదు, అట్టడుగు ఉన్నవాడు కూడా పైకి రావాలి, అదే అతని ఉద్దేశం. అందుకు తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాట అది. ఇప్పుడు అతను తీసుకునే నిర్ణయాలు కూడా ఉన్నాయి, అందుకు అతనే రావాలి. ఇప్పుడు ఇతను వస్తే ఏటవుతుంది? జన్మభూమి కమిటీలు అంటే దోసుకుని దొబ్బుతారు, ఎంత మరి ఇంకేటి ఉండదు. అభివృద్ధి అనేసి అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కోరుకుంటున్నారా, రోడ్లు ఇవన్నీ కోరుకుంటున్నారా? రోడ్లు కావాలి. ఇప్పుడు ప్రజల జీవన విధానం అంటే వాళ్ళు పండించిన పంటలు కానీ ఇవి కానీ అన్ని అంటే రోడ్డు మార్గం అంటే రవాణా సౌకర్యాలు కావాలి. రవాణా సౌకర్యాలు ప్రతి దగ్గర ఉంది. ఒక్క శ్రీకాకుళం ఉంటే ఇక్కడ వరకే తప్ప మిగతా ఇటు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు చూసుకుని వెళ్ళండి. మీకు తెలుస్తుంది కదా ఎందుకు ఇది. మిగతా మొత్తం మెట్ట ప్రాంతాలు కూడా అటు బామిని సైడ్ వెళ్ళండి, ఇటు వెళ్ళండి, ఎటు వెళ్ళినా సరే ఇప్పుడు ఇన్నాళ్ళు గవర్నమెంట్ చేసి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు
కిడ్నీ వ్యాధులకి ఒకటైనా వచ్చిందా? పలాసకి తాగునీరు అందించారా? ఇప్పుడు 14 సంవత్సరాలు సీఎం అంటుండో ఎలాగ ఇది అవుతుంది? అప్పుడు ప్రజలకు అదేంటి, ఇప్పుడేంటి ప్రజలు గుర్తుకు వస్తారు? మరి ఇతను 5 సంవత్సరాలు వీటిలోనే ఇప్పుడు ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తెచ్చారా? వాళ్ళు అక్కడి నుంచి వైజాగ్ ఎక్కడికి వెళ్ళాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఏది చెయ్యాలి? పేద ప్రజలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగులు ఎందుకు ఇవ్వలేదు? ఉద్యోగులు సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా, మెడికల్ డిపార్ట్మెంట్లో 53,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు? మీరు మామూలుగా చూడు, ఏదో ఇది అంటారు కదా, అది ఏంటంటారు, మనం రిపోర్ట్ మనం రాసిస్తే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇస్తారు కదా, ఆర్టీఐ యాక్ట్ ప్రకారం కనుక్కోండి, ఎక్కడ ఇది అవ్వలేదు. మరి అదే విధంగా మరి ఇంటింటికి పెన్షన్లు, ఇంటింటికి రేషను, ఈ పథకాలన్నీ, నవరత్నాలు, విద్యాదీవెన, ఇది అంటే పేదవాడికి ఎక్కువగా ఉపయోగపడతాయి, పెద్దోడికి ఎవరికి ఉపయోగపడదు. ఇప్పుడు పరిశ్రమలు పెట్టినోడికో లేకపోతే బాగా డబ్బులు ఉండే వాళ్ళకి ఆడికి ఎవరికి ఏదో ఉపయోగపడదు. కానీ ఈ పేద ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మన జీవన విధానంలో మనం చూస్తున్న పేదలే కదా ఎక్కువ. వాళ్ళని మీదకి తీసుకొని రావాలనే తాపత్రంతో, ప్రయత్నంతో అతనే వస్తాడు. అంటే వైసీపీ ప్రభుత్వం అయితే పేదల ప్రభుత్వం అంటారు. మరి అంతే, అసలు పేదలు పెన్నిదే జగన్. ఇప్పుడు ఇంతవరకు పేదవాడికి ఎవడు చూడలేదు ఈ విధమైనటువంటిది. ఇంకా రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ 108 ఆరోగ్యశ్రీ పెట్టాడు అతను, అందుకని గుండెల్లో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మిగతా అవి కొనసాగిస్తూ ఇతను ఇంకా పెడతాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి కంటే ఇంక జగనే బాగా గుర్తుండిపోతారు. అది దాని అర్థం. చూస్తే కనుక ఓటర్లు అయితే మాత్రం వారి అభిప్రాయాలు అయితే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అలాగే చూస్తే కనుక ఇక్కడ అసలు టీడీపీకి ఎందుకు ఓటేయాలి, అసలు వైసీపీకి ఎందుకు ఓటేయాలి, లేదా టీడీపీ వస్తే ఏం జరుగుతుంది, వైసీపీ వస్తే ఏం జరుగుతుంది అంటే ప్రజల్లో మాత్రం ఒక స్పష్టత అయితే ఉంది. అయ్యా, ఏం పేరు? అర్జున్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఓటేసారా? అయితే ప్రజెంట్ రాష్ట్రంలోని ఏ ప్రభుత్వం వస్తే బాగుండని మీకు అనిపిస్తుంది? అంటే ఏ ప్రభుత్వం వస్తుందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తుంది అనుకుంది. అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? మరి అలాగే ఉంది, సందర్భానం అభిమానం. మీరు ఓటేసారా? వేసాను. ఎక్కడ, ఏ ఊరు మీది? మాది అనకాపల్లి జిల్లా, వెలమంచిలి నియోజకవర్గం, రాంబిలి మండలం. ఒకసారి మీరు ఓటేసి చూపించండి. అది ఇప్పుడు చెప్పండి, అసలు రాష్ట్రంలోని ఇప్పుడున్న పరిస్థితుల్లోని ప్రతి ఒక్కరు కూడాను ఏ ప్రభుత్వం వస్తుంది, వస్తే కనుక ఎంత మెజారిటీతో వస్తుంది అనే ఒక ఉత్కంఠత అయితే జగన్మోహన్ రెడ్డి సీఎంగా 5 ఏళ్ళు పరిపాలన చేశాడు, తప్పలేదు, మేము ఎట్లేదు, బాగా చేశాడు, అన్ని బాగున్నాయి. కానీ వేస్ట్ పథకాలు పెట్టించి జనాలతో ఆక్రమించుకోవడం అది తప్పుడు రాజకీయం. రాష్ట్ర అభివృద్ధి చేసి మీరు జనాలను ప్రేమిస్తే మేము కూడా అతని అభిమానం, ఆయన జనాల అభిమానంగా చూశాడు. కానీ ఆకట్టుకున్నాడు అన్నమాట. అంటే నేను నెక్స్ట్ 5 years మళ్ళీ ఎలా గెలిచి నన్ను చేయాలని చేశాడు తప్ప, కానీ నేను జనాలకి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు అతను. నాకు తెలిసే వరకు నేను చెప్తున్నాను, మీ అభిమానం ఎలా నాకు తెలియదు, నా అభిమానం కూడా చెప్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి పని చేయలేదు. నేను 18 ఏళ్ళు వచ్చిన ఆడమనిషి నా ఓటు రప్పించుకోవాలని చేశాడు. ఆటో వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చి ఆ ఓటు నన్ను రప్పించుకోవాలని చేశాడు. మిషన్ కొట్టి 10,000 రూపాయలు ఇచ్చి ఆ ఓటు నేను రప్పించుకోవాలని చేశాడు తప్ప, కానీ ఈ 10,000 ఇద్దాము, ఈ జనాలు బాగుపడిద్దామని చేయలేదు. 10,000 రూపాయలు ముందు చూపిస్తున్నాడు, వెనక కొత్త వెనకాల 20,000 రూపాయలు దెబ్బతున్నాడు ఆయన. మాకు ఏంటంటే అభిమానం, నేను ఆటో డ్రైవర్ను, 10,000 నాకు ఇస్తున్నాడు, మా ట్యాక్స్ రూపంగా ఇన్సూరెన్స్ పక్కగా 20,000 రూపాయలు తీసేస్తున్నాడు. నీకు ఎందుకు సుఖమైన ఉంటుంది? అలాగే మాకు ఇచ్చిన సుఖమైన ఉంది. అమ్మఒడి పెట్టాడు, పథకం బాగుంది, మేము కాదన్న చాలా బాగుంది. 15,000 రూపాయలు అన్నాడు, 14,500 ఫస్ట్ ఇచ్చారు, తర్వాత 13,000 రూపాయలు ఇచ్చారు. అలా రౌండ్కి తగ్గించేస్తున్నారు ఆయన. ఆ పథకం ఒకటి బాగుంది, పిల్లల గురించి పెట్టారు, బాగుంది. మిగతా పథకాలకు నచ్చలేదు, నా వరకు నచ్చలేదు. అలాంటి అభిమాన వాళ్ళ గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి చేయాలంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడు. మన రాష్ట్ర రాజధాని కట్టాడు. ఈయన వచ్చి అక్కడ వంటలు వండుతున్నాడు. ఆ రాష్ట్ర అన్ని దాటిలే చెదపట్టిపోయినాయి. ఆ చెదపట్టిపోయిన దాటిలో కొద్దిగా చెదలు దురిపి శుభ్రంగా చేస్తే బాగుంది కదా, శుభ్రంగా నాశ పెట్టేసి ఉన్నాయి. అలాంటి పథకాలు చేయవలసినంత చంద్రబాబు నాయుడు గెలిస్తే ఇవన్నీ బాగా లెవెల్ చేస్తారని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు. రాజధాని విషయంలో చెదలు పట్టేసింది అంటున్నారు కదా, ఒకే దగ్గర ఒక రాజధాని ఉంటే బెటరా, 3 దగ్గర 3 రాజధానులు ఉంటే బెటరా? 3 దగ్గర 3 రాజధానులు ఉంటే మన ఏటి ఉపయోగం చెప్పండి? ఒక రకంగా అంటే మన విశాఖపట్నం రాజధాని పెట్టాడనుకో, అక్కడ అభివృద్ధి అవుతుంది. గుంటూరులో పెట్టా అక్కడ అలాగ అభివృద్ధి అవుతాయి. కానీ 3 రాజధానులు పెట్టాడు, సుఖమే ఉంటుంది. 3 రాజధానులు పెట్టాడా? అప్పుడు అమరావతిలోనే పెడితే ఒకే దగ్గర అభివృద్ధి అంతా ఉండిపోద్ది కదా. ఉండిపోద్ది. మరి ఏది దాన్ని ఇప్పుడు దాన్ని ఇప్పుడు డెవలప్మెంట్ చేశారా? దాన్ని కూడా చెదలు పెట్టేసి నాశ పెట్టేశారు కదా, పట్టి దాంట్లో ఎరగొట్టడం గట్రా చేశారు కదా. ఎందువల్ల చేయడం? ఇప్పుడు దేని ఉంది డెవలప్మెంట్ చేస్తే బాగుంది కదా. ఇప్పుడు ఆయన ఒకటి కట్టారండి, ఇప్పుడు ఈ 3 అన్నారు, 3 ఒకటే నిరూపించి చూపించు మనం చూపించలేదు కదా, అనేసరికి నేను చేయలేదు కదా.
ఎందుకు అనుకున్న మాటలు చూపించే ప్రక్రియలోనే అయితే 5 సంవత్సరాల కాలపరిమితి అయితే పూర్తి అయిపోయింది అనేది వారు చెప్పుకుంటూ వస్తున్నారు. దానిపైన మీరేమంటారు? అలాగే చెప్పడం వేస్ట్. ఈ పథకాలు వేస్ట్ పథకాలు పెట్టడం వేస్ట్. మీరు రాష్ట్ర అభివృద్ధి చేయండి, నేను ఓటు ఆయనకి వేస్తాను. నేను అభివృద్ధి చేయలేదు అనిపించింది కాబట్టి నేను ఓటు ఆయనకి వేయలేదు. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చినప్పుడు మరి ఇంకా కొన్నాళ్ళు అవకాశం ఇవ్వమని వైసీపీ అడుగుతుంది. నెక్స్ట్ 14 సంవత్సరాలు ఇచ్చారు కరెక్టే. ఆయన కంటిన్యూగా 10 సంవత్సరాలు చేశారు, 9 సంవత్సరాలు చేశారు కంటిన్యూగా. నెక్స్ట్ మధ్యలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాలు చేశారు. ఆయన చనిపోయారు అనుకో 10 సంవత్సరాలు అయింది. మళ్ళీ వచ్చారు 5 సంవత్సరాలు చేశారు. అలాగే మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలు ఆయన గెలిచి ఉంటే రాష్ట్ర అభివృద్ధి మనకు ఉంటుంది. కానీ ఒకరికొకసారి చేసేలోని అది అభివృద్ధి రావట్లేదు. జనాలు మమ్మల్ని ఈసిపోతున్నాము, మమ్మల్ని చంపేస్తున్నారు ఈ నాయకులు. ఇదే చూస్తే కనుక. అదే సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఊరు మీది? ఇక్కడే సార్, ఎక్కడంటే ఎక్కడండి? ఇక్కడ ఆమదలవాళ్ళు ప్రాపర్ ఆమదలవాళ్ళు సార్. విశ్వత్పురం. ఓటేసారా? ఓటేసాం. సార్ మా కెమెరా వైపు చూపించండి సార్. ఓటేస్తే మీ వేలు చూపించండి ఓటేసింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే కనుక ఇంతకు ముందు అయితే ఫలానా గవర్నమెంట్ వస్తుందని ప్రజల్లోని మిగతా వాళ్ళు అందరూ కూడా అంటే అంత క్యూరియాసిటీ అయితే ఏం లేదు. ఫలానా గవర్నమెంట్ వస్తుందని ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే కనుక ఎవరు వస్తారా, జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపుల్లోని ఈరోజు సంతకు కూడా చాలా మంది వచ్చి పొట్టేళ్ళు కొనుక్కుని వెళ్తున్నారు. మా గవర్నమెంట్ వస్తే మేము పార్టీ చేసుకుంటామని. సో ఈ తరుణంలోనే అసలు ఏ గవర్నమెంట్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? చెప్పలేము సార్, చెప్పలేము ఏదో వస్తో చెప్పలేము. అంటే ఎందుకు చెప్పలేమని అంటున్నారా? ఇది ఇంతకు ముందు ఉన్న క్లారిటీ ఇప్పుడు ఎందుకు లేదని? అంటే కొత్త ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనేసి కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏమంటే పాతదే బాగుంటుందని కొంతమంది అనుకుంటున్నారు. కాబట్టి చెప్పలేము. అది మెయిన్. మారితే బాగుండేది అనుకుంటున్నారు, ఇదే బాగుందని కొంతమంది. అందుకు ప్రజల నాడి పట్టుకోలేము, చెప్పుకోలేము. మరి ఇన్ని సర్వే రిపోర్ట్లు, ఇన్ని ఎగ్జిట్ పోల్ రిపోర్ట్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రజల నాడి పట్టుకోలేని వాళ్ళని వీళ్ళందరూ ఉన్నారు అసలు. అంటే ఇప్పుడు వస్తున్న సర్వేలన్నీ ప్రజల నాడి అందుకోలేకపోయారా వీళ్ళు ఎవరు కూడాను? అంతే సార్, ఇప్పుడు ప్రజలు కరెక్ట్గా ఎవరు చెప్పట్లేదు సార్. ఓటు ఇప్పుడు నన్ను అడిగినా నేను కూడా కరెక్ట్గా మీకు చెప్పలేను. మీరు ఎలా సర్వే చేయగలరు? అందుకని ఆత్మసాక్షిగా ఆడు ఓటేస్తాడు. మనసులో మాట ఏంటంటే ఇప్పుడు చెప్పలేకపోతాను అనమాట. నాడి చెప్పలేము. సర్వే అంటే ఇక్కడ చేయొచ్చు, దానికి ఏముంది. అది చూస్తే కనుక ప్రస్తుత రాష్ట్రంలో పరిస్థితి అయితే కనుక మునిపట్లా లేదు. ప్రతి ఒక్కరు కూడాను ఇంతకు ముందు ఎలక్షన్లు అయితే ఫలానా గవర్నమెంట్ వస్తుందని ఒక క్లారిటీ అయితే ఉండేది. కానీ ఈసారి అయితే అంత సైలెంట్ ఓటింగ్ అవటం వల్ల అటు ప్రజల్లోని అలాగే ఇటు రాజకీయ విశ్లేషకుల్లోని ప్రతి ఒక్కరిలోని కూడాను ఆ ఉత్కంఠత అయితే ఇప్పటికీ అలానే ఉంది. జూన్ 4 ఎప్పుడు వస్తుంది, కౌంటింగ్ ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ గవర్నమెంట్కి అత్యధిక సీట్లు వస్తాయి, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది అయితే మాత్రం ఒక క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలోనే ఉంది. ఈ క్యూరియాసిటీకి తెరపడాలి అంటే జూన్ 4వ తేదీ ఖచ్చితంగా రావాలి. ఆ రోజే బలాబలాలు తేలుతాయి, ఎవరు అధికారం చేపడతారనేది మాత్రం స్పష్టం అవుతుంది. ఆమదాలవలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.